హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 27th July 2020 టోటల్ హిందూలోని న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఏ ఆర్టికల్స్ ఏ ఎడిషన్లో ఏ పేజీలో ఉందో కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ చూసేసి ద చిల్లింగ్ ఎఫర్ట్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే బాగా చిల్లింగ్ అనమాట, అంటే బాగా వణికిస్తున్న అంశం ఏంటి అంటే క్రిమినల్ కంటెంప్ట్ అనే ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో దాని యొక్క ఏవైతే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది బాగా ప్రపంచాన్ని వణికిస్తుంది. దాంతోపాటు మనం ఆల్రెడీ మార్నింగ్ యొక్క టోటల్ హిందూ అనాలిసిస్ తెలుగు అనాలిసిస్లో మనం చూస్తే కనుక ఇక స్కాండలైజింగ్ యాజ్ అ కంటెంప్ట్ అనే ఈ యొక్క ఆర్టికల్ మనం ఆల్రెడీ చూసాం. దీనికి సంబంధించి యొక్క కేసు యొక్క పూర్వపరాలు ఏంటి, అసలు ఈ యొక్క క్రిమినల్ కోర్ట్ అండ్ కంటెంట్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్ అనే దాన్ని ఎవరి మీద విధించారు, ఆ యొక్క వ్యక్తి ప్రశాంత్ భూషణ్ అనే అతను ఎవరు, అసలు ఇవన్నీ అంశాలనే మనం ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక అంటే ఈ యొక్క మోటార్ సైకిల్ అనమాట. ఈ యొక్క ఆర్టికల్ స్టార్ట్ చేయడం, ఈ యొక్క ఆర్టికల్ టైటిల్ ఏమని పెట్టారంటే మోటార్ సైకిల్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ కోర్ట్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం మార్నింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ ప్రశాంత్ భూషణ్ అనే అతను కొంతమంది సిజేఐ ఎవరైతే ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల్ని అవినీతి పరులుగా చిత్రీకరించారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క సిజేఐ ఒక ఫోటో పెట్టారన్నాడు. ఆ ఫోటో ఏంటి అంటే యాక్చువల్గా ఆయన ఒక మోటార్ సైకిల్ మీద కూర్చొని ఇక కోవిడ్-19 టైంలో ఫోటో దిగాడు అనమాట. అది ఒక కాస్ట్లీ అనమాట, అంటే ఇంటర్నేషనల్ మోడల్ అయినటువంటి బైక్ మీద కూర్చొని ఫోటో తీసుకున్నాడు. అవి సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేస్తూ ఈయనకు మాస్క్ కానీ హెల్మెట్ కానీ ఏమి లేవు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్న వ్యక్తే ఇలా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి దాని గురించి ఆయన రాశాడు అనమాట. ఒక మాట అంటే కొన్ని లైన్స్ రాశాడు. సో దానికి సంబంధించి ఇప్పుడు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అయ్యిందనమాట. అంటే ఆయన యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాన్ని ఆ యొక్క న్యాయస్థానంతో కలిపి పోల్చడం అనేది ఒక వివాదాస్పదం అయిందనమాట. తర్వాత ఇంతకుముందు సిజేఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిందారోపణ చేయడం అనేది, అంటే ఆరోపణలు లాగానే ఉన్నాయి కానీ దాంట్లో నిజాలు అనేవి లేకుండా ఆరోపణలు మాత్రమే చేసినట్టు ఉండటం వల్ల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇచ్చారు. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏందో చూద్దాం. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది అనమాట. అంటే కోర్టుకు ఏవైతే ధిక్కారం చేస్తామో, అంటే కోర్టు ధిక్కారం అనేది ఏంటి, సివిల్ కంటెంప్ట్ రెండు రకాలైనటువంటి ధిక్కారాలు ఉంటాయి. ఒకటి సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ అనమాట. ఈ సివిల్ కంటెంప్ట్ ఒకటి, క్రిమినల్ కంటెంప్ట్ ఒకటి. అంటే సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే ఏవైనా కానీ జడ్జిమెంట్ కానీ వాటికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ కోర్టు ఏవైతే ఇచ్చిందో, రిట్లు కానీ ఆర్డర్స్ కానీ వాటిని మనం ఇష్టపూరితంగా ఒప్పుకోపోలేదు అనుకోండి, విల్ఫుల్గా మనం డిజోబీడియన్స్, దానికి మనం ఏంటంటే విధేయుడిగా లేకపోతే కనుక దాన్ని సివిల్ కంటెంప్ట్ అంటాం అనమాట. అలా కాకుండా ఏవైతే కొన్ని మాటలు అంటే ఈ యొక్క కోర్టుకు సంబంధించి కావచ్చు, కోర్టులో వ్యవహరించే విధానాలకు సంబంధించి కావచ్చు, కోర్టు తీర్పులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క కోర్టులో ఉన్నటువంటి యొక్క జడ్జిల మీద, ఈ యొక్క హయ్యర్ కోర్టులో ఉన్నటువంటి యొక్క జడ్జిల మీద ఏవైనా నిందలు వేయటం కానీ, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ అనే చేసిన వ్యక్తి ఏదైతే ఉందో అలాంటి నిందలు చేయడం దాన్ని ఇక క్రిమినల్ కంటెంప్ట్ కింద చూస్తారనమాట. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా కానీ, వాళ్ళ న్యాయ వ్యవస్థ గురించి కానీ, న్యాయస్థానంలో వచ్చిన తీర్పుల గురించి కానీ వేటి గురించి కూడా అంటే వాళ్ళు ఏమంటే వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా రాయకూడదు, ఏమీ చేయకూడదు అనమాట. దాన్ని ఏమంటారంటే క్రిమినల్ కంటెంప్ట్ అంటారు. అంటే ఇక్కడ సివిల్ కంటెంప్ట్కి క్రిమినల్ కంటెంప్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, సివిల్ కంటెంప్ట్లో ఏంటంటే మనం వాటికి విధేయులుగా ఉండకపోతేనే, ఇక్కడ ఏంటంటే మనం ఓకల్గా మాట్లాడాలి, అంటే మన నోటితో ఉచ్చరించడం కానీ లేదా చేతితో రాయటం కానీ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే క్రిమినల్ కంటెంప్ట్ కింద వీళ్ళని ఈ యొక్క అథారిటీ కింద తీసుకొస్తారన్నమాట. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అసలు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క కోర్టు అథారిటీ ఉందో, డిగ్నిటీ ఏదైతే ఉందో, అదే డిజిగ్నేటెడ్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. సో జస్టిస్ అనేది వీక్ అవ్వకుండా, అంటే బలహీనపడకుండా, ఎరోడ్ అవ్వకుండా, నాశనం అవ్వకుండా, ఎరోడ్ అంటే ఏంటంటే క్షీణించిపోకుండా చూడటం అనేది దీని ప్రధాన ఉద్దేశం అనమాట. అంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది ఎందుకు వాడతారంటే, ఆ ధిక్కారాన్ని ఎందుకు వాడతారంటే ప్రజల్లో కోర్టు మీద నమ్మకాన్ని పోకూడదు. అంటే ఈ యొక్క కోర్టుని మీద నిందలు వేయటం కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఏవైతే విధానాలని మనం ప్రశ్నించడం ద్వారా ఏంటంటే ఆ కోర్టు యొక్క ఏదైతే దాని యొక్క బలం ఏదైతే ఉందో రోజు రోజుకి దాని యొక్క అధికార పరిధి అనేది కావచ్చు, లేకపోతే దాని యొక్క ఏవైతే వ్యవహార శైలిని తగ్గిపోద్ది అనమాట. సో అలా తగ్గిపోకుండా ఉండటం కోసం ఈ యొక్క కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది పెట్టారనమాట. వాట్ ఈస్ ద రీసెంట్ ఇష్యూ? ఇప్పుడు మన రీసెంట్ ఇష్యూ కింద చూసుకుంటే ప్రశాంత్ భూషణ్ అనే అతను ఈ యొక్క ఏంటి క్రిటిసిజం ఆల్రెడీ యొక్క సీజేఐలు అందరూ కూడా చాలా వరకు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అవినీతి పరులని ట్విట్టర్లో చెప్పాడు. దాంతోపాటు ఈ యొక్క క్రిటిసైజింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ప్రజెంట్గా ఆఫీస్లో ఉన్న వ్యక్తి యొక్క ఫోటో ఒకటి పోస్ట్ చేశాడన్నమాట మోటార్ సైకిల్ మీద ఉన్న దాంట్లో. సో ఇక ఆదర్స్ ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే మనం యొక్క మార్నింగ్ చూసిన ఆదర్శ యొక్క ఆర్టికల్లోని ఆదర్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క డిఫినేషన్ ఆఫ్ ద క్రిమినల్ కంటెంప్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైడ్ అండ్ కెన్ బీ ఈజీలీ ఇన్వైటెడ్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మన భారతదేశంలో యొక్క క్రిమినల్ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది ఉండాలి, అంటే క్రిమినల్ కంటెంప్ట్ అనేది ఒకటి ఉండాలి. కానీ మన భారతదేశంలో ఇది ఉన్నది అనేది దీని యొక్క పరిధి అనేది చాలా ఎక్కువ అనమాట.
మరి చాలా ఈజీగా దీన్ని మనం అంటే ఆ యొక్క చట్టాన్ని ఆపాదించవచ్చు అనమాట, ఎవరి మీదైనా కానీ. అంటే ఒక చిన్న స్టేట్మెంట్ చేసినా కానీ వాళ్ళ మీద ఆపాదించే విధంగా ఈ యొక్క క్రిమినల్ కంటెంప్ట్ అనే ఒక చట్టం అనేది ఉందన్నమాట. సో ఇక డెమోక్రసీలో మనం చూసుకుంటే ఈ యొక్క టాలరెన్స్ అనేది అవసరం అనమాట. ఏదైనా కానీ విమర్శలు అనేది మనం ఆ విమర్శలను కూడా ఓర్చుకోవాలి. ఆ విమర్శలను కూడా ఓర్చుకొని ఆ విమర్శలను చేయనీయకుండా ఒక ప్రభావవంతమైనటువంటి విధానాన్ని అవలంబింపజేయడమే ఈ యొక్క డెమోక్రసీలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. అంటే డెమోక్రసీ ఏంటంటే ఒక చట్టపరమైనటువంటి హక్కు. ప్రజలందరికీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది. ఆ వాక్ స్వాతంత్ర్యాన్ని ఒక రకంగా అంటే ఎదుటివాడు తప్పు చేస్తే ఆ తప్పు అని చెప్పే స్వాతంత్ర్యం అనేది మనకు ఈ యొక్క రాజ్యాంగం కల్పించింది అనమాట. వాళ్ళు తప్పు చేసినా కానీ దాన్ని ఎత్తి చూపినప్పుడు ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్ స్వాతంత్ర్యం అనేది దెబ్బతినే విధంగా ఉంటుందన్నమాట. కోర్ట్ ఇన్ టూ డెమోక్రటీస్ అంటే మన ప్రపంచంలో ఇంకా ఇవి కాకుండా ఈ కోర్ట్స్ సంబంధించి యూఎస్లోను యూకేలోను ఈ పూర్తిగా ఈ యొక్క అదే కంటెంప్ట్ ఆఫ్ లా అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యూకేలో 2013లో దీన్ని తీసేశారని. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే మార్పులు చేర్పులు తీసుకొచ్చారనమాట. సో ఇలాంటి సమయంలో మనం ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి, దాని గురించి ఆలోచించాలన్నమాట. సో ఎందుకని ఈ యొక్క క్రిటిసిజం అనేది మనం కనుక చూసుకుంటే అసలు క్రిమినల్ కంటెంప్ట్ అనేది కోర్టు కింద తీసుకురావడానికి అవకాశం లేదు. ఎందుకని ఇప్పుడు క్రిటిసిజం అనేది ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఈజీ, ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చు. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఆ క్రిటిసిజాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అలా కనుక క్రిటిసిజాన్ని కంట్రోల్ చేయాలి అంటే కనుక వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి విధానాలను అవలంబించాల్సి వస్తుంది అనమాట. సో చాలా లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. సో కొన్ని వేల మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అంత కాంప్లికేటెడ్ అయిన సిచ్యువేషన్లో ఇలా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అంటే ఈ యొక్క కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు మనకు రీసెంట్ ఇష్యూస్ ప్రకారం ఏంటి అంటే ఏం చేయాలా, దీంట్లో ఏం రిఫార్మ్స్ తీసుకురావాలా ఈ యొక్క అంటే ఇప్పుడు మన క్రిమినల్ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది ఉందండి. సో ఇప్పుడు ఆ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది దాని యొక్క పరిధిని తగ్గించి ఇంకా ఏం చేయాలంటే ఈ యొక్క ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్యం బద్దమైనటువంటి దాంట్లో పారదర్శకత అనేది చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఈ యొక్క కోర్టులు వ్యవహరిస్తున్న తీరు అనేది అపారదర్శకంగా ఉందన్నమాట. ట్రాన్స్పరెన్సీ అనేది అసలు లేదు, ఆ పారదర్శకత అనేది లేదన్నమాట. సో కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సుప్రీంకోర్టు ఇష్యూస్ సంబంధించి అగ్రిమెంట్స్ కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు, కేసెస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో ఆ సుప్రీంకోర్టు అనేది బయటికి చెప్పకుండా లోపాయికారిగా చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి పద్ధతి అనేది కరెక్ట్ కాదు. సో ఎవరైనా కానీ జడ్జిలకు సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ కానీ కేసులు కానీ వస్తే వాటిని ఓపెన్గా అందరి ముందు పెట్టే విధంగా డిస్కషన్ కావచ్చు, ఆ విచారణ అనేవి జరగాల. రీసెంట్గా మన యొక్క ఒకప్పుడు రంజన్ గొగోయ్ అనే అతని మీద ఈ యొక్క సెక్సువల్ హెరాస్మెంట్ కేసు అనేది వచ్చింది. అది కేసు వచ్చిందనే కానీ దాని యొక్క తీర్పు ఏంటి, ఏం జరిగినాయి, ఏ ప్రాసెస్ జరిగింది, అసలు ఏమైంది, ఆ తీర్పు ఆ కోర్టు ఆ విచారణ అనేది ఎలా పోయిందనేది ఎవ్వరికీ తెలియదు. సో ఇలా ఎప్పుడైతే మన వాళ్ళు దాపరికంగా అన్ట్రాన్స్పరెంట్గా ఉంటారో దానివల్ల ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇలాంటి యొక్క విమర్శలు అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. సో ముందు తన యొక్క విధానాలను మార్చుకుంటే కోర్టు ఆటోమేటిక్గా ఈ యొక్క కోర్టు కంటెంట్ అనేది ఏదైతే ఉందో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కావచ్చు ఏదైతే ఉందో అది అవసరం లేకుండా పోతుంది అని చెప్తున్నారు అనమాట. సో దీంతోపాటు ఈ యొక్క లా కమిషన్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఒక 274th రిపోర్ట్ అనేది ఒకటి ఇచ్చారనమాట. లా కమిషన్ అనేది రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది ప్రతిసారి ఒక చట్టాన్ని అనేది దాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి రివ్యూ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 లిమిటెడ్ టు సెక్షన్ 2 ఆఫ్ ద యాక్ట్. అంటే ఇప్పుడు ఒక 274వ రిపోర్ట్ అనేది ఈ యొక్క లా కమిషన్ ఇచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే రివ్యూ ఆఫ్ కంటెంప్ట్ కోర్ట్ యాక్ట్ 1971 అనే దాని కింద కొన్ని మార్పులు తీసుకురావాలి. అది సెక్షన్ 2 ఆఫ్ ద యాక్ట్ అనమాట. అది ఆ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 2లో ఉందన్నమాట. సో ఈ యొక్క లా కమిషన్ ఏం చెప్పిందంటే ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దానికి సంబంధించి యాక్ట్ అనే దానికి సంబంధించి అసలు ఎటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పిందనమాట ఈ యొక్క సెక్షన్ 2ని. ఎందుకని హై నెంబర్ ఆఫ్ కంటెంప్ట్ కేసెస్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ కోర్టు ధిక్కార యొక్క అంశాలు అనేవి రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అది తీసేశారనుకోండి పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే అవుతారనమాట. సో ప్రెజెన్స్ ఆఫ్ లాస్ ఫర్ కంటెంప్ట్ ఇన్ వేరియస్ నేషన్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క లాస్ అనేవి మన ఒక్క దేశంలోనే కాదు, ఈ యొక్క కంటెంప్ట్ అనే లాస్ సంబంధించి మన ఒక్క దేశంలోనే కాదు, ఈ ధిక్కార న్యాయాలని చాలా దేశాల్లో ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క కానీ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ డెఫినేషన్కి ఏదైతే ఉందో దానికి సరైనటువంటి యొక్క క్లారిటీ అనేది వివరణ అనేది ఇవ్వాలి. డెఫినేషన్ అనేది కరెక్ట్గా అందరూ చెప్పే విధంగా ఉండాలి. ఏ అంశాల మీద ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఇవ్వడం జరుగుద్దో అనే దాని మీద స్పష్టత ఉండాలన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క ప్రజెంట్ లా అగైన్స్ట్ ద మిస్యూజ్ అంటే ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే చట్టాన్ని అంటే దుర్వినియోగపరచకుండా కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి ఇవ్వాలి. దానికి సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి ఇవ్వాలి. ఈ యొక్క ఇవన్నీ కూడా లా కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనమాట. దాంతోపాటు ఈ యొక్క ఏవైనా కానీ కంటెంప్ట్ జరిగితే వాళ్ళని ఆల్రెడీ ఆ యొక్క వాళ్ళని పనిష్ చేసే అధికారం అనేది అంటే వాళ్ళని శిక్షించే అధికారం అనేది పూర్తిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ఆర్టికల్ 215 ప్రకారం ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడింది, రాజ్యాంగంలో పొందుపరచబడింది అనమాట.
సో ఒకవేళ మీరు ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది తీసేసినప్పటికీ కూడా ఈ యొక్క 2 ఆర్టికల్స్ ఉపయోగించుకొని ఈ యొక్క హయ్యర్ అంటే ఈ యొక్క సుప్రీంకోర్టుకు కావచ్చు, హైకోర్టుకు కావచ్చు, ఆ యొక్క ఎవరైతే కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ చేసిన వాళ్ళ మీద శిక్ష వేసే అధికారం ఉందన్నమాట. ఆర్టికల్ 129 ఏం చెప్తుంది అంటే ఎవరైనా కానీ సుప్రీంకోర్టు ఎగనెస్ట్గా ఏదైనా కానీ మాట్లాడినా ఏమైనా చేస్తే కనుక ఆ యొక్క అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. దాని యొక్క ఏది ఖ్యాతి దెబ్బతీసే విధంగా ఏదైనా చర్యలు జరిగితే వాళ్ళని శిక్షించే అధికారం ఉంది. అలానే ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి చూస్తే 250 అనమాట. సో హైకోర్టు యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా ఏమైనా ఉంటే దాని యొక్క ఖ్యాతిని కాపాడుకోవడం కోసం అది కూడా పనిష్ చేసే అధికారం అనేది అంటే వాళ్ళని శిక్షించే అధికారం అనేది హైకోర్టుకి ఇవ్వబడింది. ఇక్కడ చూడండి 129 ఒకటి, 215 ఒకటి. ఈ రెండింటి ప్రకారం ఏంటంటే ఈ యొక్క సుప్రీంకోర్టు ఒకటి, హైకోర్టుకు ఒకటి చెరొక ఆర్టికల్ అనేది అలాట్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి. సో ఇదండి ఈరోజు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే కనుక పోలాండ్ టు క్విట్ ట్రీట్ ఆన్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్. అంటే ఇప్పుడు పోలాండ్ అనే దేశం ఏంటి అంటే ఈ యొక్క వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అనే ఒక ట్రీటీ ఏదైతే ఉందో ఆ ట్రీటీ అనే ఒప్పందంలో నుంచి బయటకు వచ్చిందనమాట. యాక్చువల్గా ఇది ఒక ఇస్తాన్బుల్ ట్రీటీ అనమాట. అంటే ఇస్తాన్బుల్లో జరిగినటువంటి ఈ యొక్క ట్రీటీ సంబంధించి వీళ్ళు ఏంటంటే యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిపి జరిగినటువంటి ఈ ట్రీటీలో పూర్తిగా ఈ యొక్క పోలాండ్ అనేది బయటకు వచ్చేస్తానని చెప్పింది. ఎందుకు వచ్చేస్తానని చెప్పింది అంటే వాళ్ళ మతపరమైనటువంటి ఈ యొక్క ఏవైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క చట్టం ఉంది. సో వాళ్ళ యొక్క మతానికి వ్యతిరేకంగా ఈ చట్టం ఉంది కాబట్టి అందులోంచి మేము బయటకు వస్తాం. వాళ్ళందరూ కూడా క్యాథలిక్ రోమన్స్ అనమాట, క్యాథలిక్ క్రిస్టియన్స్ అనమాట. సో ఈ క్యాథలిక్ క్రిస్టియన్స్ అందరికీ కూడా వాళ్ళు ఏంటంటే పూర్తిగా మేల్ డామినేటింగ్ సొసైటీ. అంటే మేల్ డామినేటింగ్ సొసైటీలో వాళ్ళు ఏంటంటే ఈక్వల్ అంటే ఒక స్త్రీకి లేడీస్ అంటే లేడీస్ జెంట్స్ అనేవి ఈక్వాలిటీ చూడటం అనేది వాళ్ళ యొక్క మత యొక్క శాస్త్రం ప్రకారం కాదు. అక్కడ ఎప్పుడూ కూడా మేల్ అనేవాడే డామినేటెడ్ పర్సన్ అనమాట. సో దానికి సంబంధించి ఎప్పుడూ కూడా లేడీస్ అనే వాళ్ళకి సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. సో ఇలాంటి అంశాల వల్ల ఇప్పుడు ఏది వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అనేది కనుక తీసుకొస్తే ఇప్పుడు లేడీస్ని జెంట్స్ని సమానంగా చూడాలి అనే అంశం కింద ఈ యొక్క పోలాండ్ అనేది ఈ యొక్క రూలింగ్ లా అనేది జస్టిస్ సంబంధించి వాళ్ళు బయటకు వస్తారని చెప్పారనమాట. ఎవరు పోలాండ్ విల్ స్టెప్ నెక్స్ట్ వీక్ టు విత్డ్రా ఫ్రమ్ ద యూరోపియన్ ట్రీటీ ఆన్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్. యూరోపియన్ ట్రీటీ అనమాట. సో దానికి అగెనిస్ట్గా జరిగినటువంటి ఈ యొక్క ట్రీటీ అనేది. సో ఇప్పుడు మనం ఈ యొక్క ట్రీటీ గురించి వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడు ది కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ ప్రివెంటింగ్ అండ్ కంబాటింగ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రీటీ అనేది ఎప్పుడు ఇస్తాన్బుల్లో జరిగినటువంటి ఈ ట్రీటీ అనేది ఏంటి అంటే యూరోపియన్ కన్వెన్షన్ అనమాట. అంటే ఈ యొక్క కన్వెన్షన్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఒక సమూహం కూర్చొని ఏవైనా కానీ ఒక చర్చలు జరిగితే దాన్ని కన్వెన్షన్ అంటాం. సిఓఎన్ ఆల్రెడీ మనం యొక్క రూట్ వర్డ్స్లో సిఓఎన్ అంటే రూట్ వర్డ్స్ వీడియో ఎంతమంది చూసారో తెలియదు, చూడండి. సిఓఎన్ అంటే జాయింట్ అనమాట. కన్జంక్షన్ అంటే కన్వెన్షన్ అంటే అందరూ కూర్చొని చర్చించుకునే ప్రదేశం అనమాట. సో ఆ కన్వెన్షన్లో ఏం చేశారంటే ఈ యొక్క వైలెన్స్ అగెనిస్ట్ ద ఉమెన్ అనే డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో వాళ్ళు అంటే దీని మీద డిస్కషన్ చేశారనమాట. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2011లో దీన్ని చేశారు. సో ఇది ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చిందంటే 2014లో అమల్లో నుంచి వచ్చింది. సో ఈ యొక్క ఎవరు అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ యూనియన్ ఆ యూరోపియన్ యూనియన్ అనమాట. అంటే ఈ యూరోపియన్ యూనియన్ యొక్క మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఆ కౌన్సిల్ మొత్తం కూడా దీంట్లో పాల్గొన్నది. దీని ప్రకారం ఏంటంటే యూరోప్స్ లీడింగ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 1494. అంటే ఈ యొక్క దీన్ని అంటే ఈ యొక్క అంశాన్ని ఎవరు లేవనెత్తారు అంటే ఈ యొక్క అంశాన్ని ఎందుకు ఎవరు పెట్టారంటే ఈ యొక్క యూరోప్ సంబంధించినటువంటి లీడింగ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది అది 1949లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చిందనమాట. దీంట్లో మొత్తం 47 మెంబర్స్ ఉన్న స్టేట్స్ ఉంటే దీంట్లో 27 మెంబర్ స్టేట్స్ అనేవాళ్ళు యూరోపియన్ యూనియన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళేనమాట. సో దీంట్లో ఫ్రేమ్వర్క్ చూసుకుంటే ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ కల్పించడం, ఎలాంటి ఫామ్ అయినటువంటి వైలెన్స్ అయినటువంటి అది గృహహింస కావచ్చు, లేకపోతే పని చేసే చోట హింస కావచ్చు, వాళ్ళు చదువుకునే చోట హింస కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లేడీస్ మీద యొక్క హింసకు పాల్పడటం అనేది చాలా అంటే అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి వాళ్ళ మీద రేపులు చేయడం కానీ అలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ యొక్క వైలెన్స్ సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ యొక్క లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ టు కంబాట్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇది ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కన్వెన్షన్ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ ట్రీటీ ఎందుకు అయిందంటే ఇది అందరికీ ఓపెన్ ఫర్ సిగ్నేచర్ బై అంటే అందరూ దీంట్లో యొక్క సభ్యత్వాన్ని అంటే మెంబర్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా దీంట్లో సంతకాలు చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఎవరుంటారంటే ది మెంబర్ స్టేట్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద యూరోప్ సంబంధించిన వాళ్ళు, నాన్ మెంబర్ స్టేట్స్ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎలాబరేషన్గా తర్వాత ఈ యొక్క యూరోపియన్ యూనియన్ అనేది దీంట్లో భాగస్వామి అయి ఉంటారనమాట. సో ఓపెన్ ఫర్ యాక్సెషన్ బై అదర్ నాన్ మెంబర్ స్టేట్స్ అంటే దీని యొక్క ఫలితాలను ఉపయోగించుకోవడానికి వేరే రాష్ట్రాల అంటే వేరే దేశాలకు సంబంధించిన మెంబర్స్ కూడా అంటే నాన్ మెంబర్స్ కూడా దీంట్లో సంతకాలు చేయొచ్చు అనమాట, దీంట్లో పాల్పంచుకోవచ్చు అనమాట.
దీని ప్రకారం ఏంటంటే ఉమెన్కి సంబంధించి వైలెన్స్ ప్రివెన్షన్ ప్రెజర్ అంటే ప్రాసిక్యూట్ ఎలిమినేట్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ అనమాట. డొమెస్టిక్ వైలెన్స్ అంటే మనం చెప్పుకోవచ్చు ఇంట్లో వాళ్ళ మీద గృహహింస కావచ్చు, వాళ్ళని కొట్టడం కావచ్చు, వాళ్ళని హింసించడం కావచ్చు, అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయడం, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అభాషణకు సంబంధించి కావచ్చు, గర్భాన్ని దాల్చేదానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మగపిల్లవాడే కావాలని హింసించడం కావచ్చు, లేకపోతే ఆమెకు ప్రమేయం లేకుండా ఆమెకు తల్లి అయ్యే హోదానిచ్చి అంటే ఆ యొక్క అభాషణ చేయించడం కానీ, లేకపోతే ఆ తల్లి కాలకుండా చేసే ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో అలాంటి అన్నీ కూడా ఈ యొక్క గృహహింస చట్టం కిందకే వస్తాయి అనమాట. సో దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క ఆడవాళ్ళని బలోపేతం చేయాలా, దీంతోపాటు ఆడవాళ్ళ మీద వివక్షత అనేది తగ్గించాలనేది ఇంకో అంశం అనమాట. దీనికి సంబంధించినటువంటి యొక్క ఫ్రేమ్వర్క్ ఏవైతే ఉందో, అంటే ఇప్పుడు మనం అలా జరగకూడదు అనుకున్నాం, అది జరగకుండా ఉండాలంటే కొన్ని పాలసీస్ ఫ్రేమ్వర్క్స్ అనేవి తీసుకురావాలి. ఆ పాలసీస్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఇవన్నీ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్కి ఉమెన్స్ వైలెన్స్కి సంబంధించి ప్రొటెక్టివ్గా ఉండే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది అంటే ఏర్పాటు చేయడం కోసం వీళ్ళు ఒక టీం అనేది ఉంటుంది అనమాట. ఆ టీం అనేవాళ్ళు దీన్ని చూస్తూ ఉంటారు, ఆ యొక్క దేశాలు అనేవి వాటిని అవలంబిస్తున్నా లేదా అని చెప్పేసి. సో దీంతోపాటు ఏంటంటే వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం అనమాట. ఎవరైనా ఉమెన్గా అంటే ఆడవాళ్ళు ఎవరైనా కానీ డొమెస్టిక్ వైలెన్స్ పాల్పడితే వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి, వాళ్ళకి రెస్క్యూ చేయడానికి, దాంతోపాటు వాళ్ళకి అంటే వాళ్ళ జీవనాధారం లైవ్లీవుడ్ సంపాదించుకునే విధంగా వాళ్ళకి శక్తిని ఇవ్వడానికి కొన్ని ఏవైతే ఉన్నాయో అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ కింద వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇవి దీంట్లో ఉన్న మెయిన్ ప్రొవిజన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ అప్లికేషన్ అండర్ ద ట్రీటీ, అంటే ఈ యొక్క ట్రీటీలోంచి బయటికి రావడానికి ముఖ్యమైనటువంటి అప్లికేషన్ ఏంటి అంటే ఈ యొక్క హెల్ప్ లైన్స్, తర్వాత షెల్టర్, మెడికల్ కేర్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మెడికల్ కేర్ తర్వాత ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ లైన్స్ ఇవ్వాలా, షెల్టర్స్. హెల్ప్ లైన్స్ అంటే తెలుసు కదా, మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్ చెప్తే వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేయడానికి అవకాశం కల్పించే విధంగా. తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి షెల్టర్ హోమ్స్, మెడికల్ కేర్, లీగల్ ఎయిడ్ అంటే వీళ్ళు చట్టపరమైనటువంటి సహాయం చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి అరేంజ్ చేయాలన్నమాట. దీంతోపాటు ఏంటంటే వాళ్ళకు ప్రాసిక్యూషన్ అంటే విచారణలో సంబంధించి ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క రెస్పాన్సిబుల్ ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి బలోపేతం చేయాలా. తర్వాత రిజెక్షన్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కల్చర్, అంటే ఈ యొక్క కల్చర్ అంటే మన యొక్క సాంప్రదాయం ప్రకారం, కష్టం, మన ఆచార వ్యవహారాల ప్రకారం, రిలీజియన్ హానర్ ప్రకారం ఏవైనా కానీ ఈ యొక్క జెండర్కి సంబంధించినటువంటి ఈ యొక్క వాళ్ళ యొక్క వైలెన్స్ సంబంధించినటువంటి ఇటువంటి ఎక్స్క్యూజెస్ అనేవి ఉండకూడదు అనమాట. ప్రతి ఒక్కదాన్ని ఆపాదించాలా. సో వాళ్ళు ఆ మతంలో పుట్టారు కాబట్టి ఆ మతంలో వాళ్ళకి ఇలాంటి ఆచారం లేదు కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళని కొట్టచ్చు, హింసించవచ్చు అంటే అది కరెక్ట్ కాదు. ఏ యొక్క కల్చర్లో కానీ కల్చర్ అండ్ కష్టం అంటే సాంప్రదాయం కావచ్చు, మన వ్యవహార శైలి కావచ్చు, మనం ఆచరించే విధానాలు కావచ్చు, రిలీజియన్ కావచ్చు, మన యొక్క గొప్పతన హానర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ అంశాల్లో కూడా వాళ్ళకి పక్కన పెట్టడానికి అవసరం ఎక్సెప్షన్స్ అనేవి లేవన్నమాట. సో దీని ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది ఇప్పుడు చెప్పాం కదా, ఒక గ్రూప్ అనేది. సో ఈ ట్రీటీకి సంబంధించినటువంటి కంట్రీ అన్నిటికీ కూడా వాళ్ళ అజమాయిషీలో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ 14 ప్రకారం ఎడ్యుకేషన్ అనే దాని ప్రకారం వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి సమానమైనటువంటి జెండర్ ఈక్వాలిటీ, నాన్ వైలెంట్, ఏదైతే కాన్ఫ్లిక్ట్ కాకుండా వాళ్ళ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బుక్స్ అనేవి కూడా వాళ్ళ టీచింగ్ మెటీరియల్ అనేది ఇష్యూ చేయడం అనేది ఈ యొక్క అంశమే అనేది ఇప్పుడు అక్కడ పోలాండ్లో వివాదాస్పద అంశం ఏందనమాట. సో వాళ్ళకి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది అక్కడ ఇష్టం ఉండదన్నమాట, అదొకటి. సో దాంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన ఫెసిలిటీస్తో పాటు స్పోర్ట్స్, కల్చర్, ఇంకా లేజర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఆ మీడియాలో అన్నీ ఇవ్వడం అనేది ఆ యొక్క మతపరమైనటువంటి అంశాల ప్రకారం అక్కడ పోలాండ్లో వ్యతిరేకం అనమాట. అందుకని వాళ్ళు ఈ యొక్క ట్రీటీలోంచి బయటికి రావాలని చూస్తున్నారు. సో మనకు దీంతో పాటు ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్లీ అగ్రీడ్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ రిలేటింగ్ టు ఎండింగ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్, అంటే ఉమెన్కి ఎగనెస్ట్గా జరిగినటువంటి ఏదైతే వైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని అంతరింపజేయడం కోసం కొన్ని చట్టాలు అనేవి తీసుకురావడం జరిపోయిందనమాట. ఇది 1979లో మనం చూసుకుంటే కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ ఉమెన్, అంటే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దీన్ని సీడా అంటారనమాట. సో అదొకటి. నెక్స్ట్ 1993లో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్లో ఒక భాగం అనమాట. ఈ యొక్క అనేది ఉమెన్స్కి సంబంధించి ఒక భాగమే, పూర్తిగా కాదు. కానీ 1993 డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ డిక్లరేషన్ అనేది పూర్తిగా ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ కోసమే చేయబడింది. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది ఏంటంటే దాంట్లో అంత ఎక్కువ ఫస్ట్ అని చెప్పడానికి వీళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉమెన్ ఒక్కటే కాదు, ఈ యొక్క గర్ల్స్కి సంబంధించి ఈ యొక్క జనరల్ రికమెండేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ ఉమెన్ గురించే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్, ఇది పాపులేషన్ సంబంధించి. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సెక్స్ రేషియో తక్కువ చూడటం. నెక్స్ట్ బీజింగ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏదైందో అది కూడా ఉమెన్కి గాల్కి సంబంధించిందే అనమాట. సో ఇంకా ఇంకొన్ని ఇవ్వడం జరిగిందండి, ఒకసారి మీరు చెక్ చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్లో చూస్తే కనుక డెవలపర్ టోల్ టు రీఫండ్ హోమ్ బయ్యర్స్,
అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కోవిడ్-19 కారణంగా చాలామంది డెవలపర్స్ వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నటువంటి లేఅవుట్లు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వాళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే డబ్బులు కట్టారో హోమ్ బయర్స్ కోసం, ఆ ఇంటి కోసం, స్థలం కోసం డబ్బులు కట్టారో వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ అనేది ఎన్సీడీఆర్సీ అనేది వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది అనమాట. ఎవరికి? కన్జ్యూమర్స్కి అనుకూలంగా. ఇదేంటి? ద నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్. అంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ అంటే ఏది వివాదాస్పదమైన దాన్ని రిడ్రెసల్ అనమాట, వాటిని పరిష్కరించేటువంటి కమిషన్ అనమాట ఇది ఎన్సీడీఆర్సీ. ఇది ఆల్రెడీ దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం. సో ఇక నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అనేది ఎన్సీడీఆర్సీ అనేది చూసుకుంటే కనుక ఇది ఈ యొక్క ఏది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2019లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నోటిఫైడ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ రూల్ 2020 అనేది దీంట్లో మార్పులు తీసుకురావడం జరిగింది. 2019లో చేసినప్పుడు దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారన్నమాట. సో దీంట్లో ఎంతమంది ఉంటారంటే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, దాంతోపాటు కొంతమంది మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. మెంబర్స్ అనేవాళ్ళు మినిమం 4 మెంబర్స్, మ్యాక్సిమం అనేది 11 మెంబర్స్ ఉంటారు. ఇది పార్లమెంట్ అనేది ధృవీకరిస్తారు అనమాట ఎంతమంది మెంబర్స్ ఉండాలనేది. దీంట్లో ఈ యొక్క మెంబర్స్లో అట్లీస్ట్ 11 మెంబర్స్, అట్లా 1 మెంబర్ అనేవాళ్ళు ఉమెన్ అయి ఉండాలా. ఇప్పుడు ప్రస్తుతానికి 11 మెంబర్స్ అనేవాళ్ళు దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు. సో ఈ యొక్క నేషనల్ ఏదైతే ఉందో ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్లో దీని యొక్క ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట, దీని యొక్క వ్యవహారాలన్నీ కూడా. సో ఇక్కడ రీజనల్ బెంచెస్ అనేవి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎన్సీడీఆర్సీ. అంటే వాటికి సంబంధించిన ఈ యొక్క బెంచెస్ అనేవి వేరే వేరే ప్రాంతాల్లో, అంటే అందరూ ఢిల్లీ పోలేరు కాబట్టి రకరకాల రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పుకుంది. ఎవరి యొక్క సలహాలతో? ఎన్సీడీఆర్సీ వాళ్ళ యొక్క సలహా మేరకు. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క అపాయింట్మెంట్, టర్మ్ ఆఫీస్ అనేవి కూడా అన్నీ కూడా ఈ యొక్క రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం దీని గురించి నిర్ధారిస్తుంది అనమాట. సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూసుకుంటే 5 సంవత్సరాల మంచి ఎవరు ఉండకూడదు. సో ప్రెసిడెంట్ కూడా అంతే, మెంబర్ కూడా అంతే. సో రీఅపాయింట్మెంట్ అనేది ఉంటుంది, అంటే ఒకసారి అపాయింట్ అయినప్పుడు మళ్ళీ ఎన్నుకోబడవచ్చు, రెండింటికి ఎలిజిబుల్లే. తర్వాత ఏజ్ లిమిట్ అనేది మనకు ప్రెసిడెంట్ చూసుకుంటే 70 ఇయర్స్, మెంబర్స్ అయితే 67 ఇయర్స్ లోపల వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అనేది తీసుకోవాలి. సో మనం దీని ప్రకారం ఏంటంటే ఈ జ్యుడిషియల్ ప్రకారం ఒరిజినల్ అండ్ అప్లైడ్ జ్యుడిస్డిక్షన్ అనమాట. దీనికి అంటే నిజమైనటువంటి అధికారాలు ఉంటాయి, కొన్ని ఏవైతే అంటే దానికి అనుగుణంగా కొన్ని అప్లైడ్ జ్యుడిస్డిక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఎవడైనా కానీ ఈ యొక్క 10 కోట్ల పైన అమౌంట్ అన్నీ కూడా ఈ యొక్క ఎన్సీడీఆర్సీ అనే వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఈ యొక్క ఎన్సీడీఆర్సీలో ఏదైనా సరే పరిష్కారం అనేది జరగకపోతే కనుక వాళ్ళు డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టు, అంటే ఇప్పుడు ఎన్సీడీఆర్సీలోకి వెళ్ళాము, మన యొక్క ఆ ఎన్సీడీఆర్సీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఏవైతే అనుకున్నటువంటి న్యాయం జరగలేదు, అప్పుడు మనం డైరెక్ట్గా ఏ కోర్టులో మనం అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. సో అందువల్ల ఏంటి అంటే ఇది పూర్తి అయినటువంటి యొక్క ఏదైతే ఈ యొక్క న్యాయం చేయలేదు కాబట్టి దీన్ని క్వాజీ జ్యుడిషియల్ అన్నమాట. అంటే క్వాజీ జ్యుడిషియల్ అంటే ఏంటంటే అర్ధన్యాయం అనమాట, అర్ధన్యాయస్థానంగా మనం దీన్ని చెప్పొచ్చు అనమాట ఈ కమిషన్ని. సో దానికి సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం అనేది నెక్స్ట్ చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంపోర్టెడ్ వ్యాక్సిన్స్ మే బీ ఫాస్ట్ ట్రాక్డ్. అంటే ఇప్పుడు ఏవైతే అంటే ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క ఫాస్ట్ ట్రాక్గా ఒప్పుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో కంపెనీస్ కుడ్ గెట్ లేవే ఇన్ ఇండియా స్పెసిఫిక్ టెస్ట్ అండ్ ట్రయల్స్ సే డీబీటీస్ గైడ్లైన్స్ డాక్యుమెంట్. అంటే ఈ యొక్క డీబీటీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే వాళ్ళు గైడ్లైన్స్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారనమాట. ఆ గైడ్లైన్స్ ఏంటంటే ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఏవైతే వ్యాక్సిన్స్ అనేవి ఎక్కువ టెస్టింగ్లు అనేవి లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి మంచిగా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చేయాలి, అంటే వాళ్ళ ట్రీట్మెంట్లోకి పంపించాలి వాటికి అట్లా ఆ యొక్క వ్యాక్సిన్లు కావచ్చు, మందులు కావచ్చు అని చెప్తున్నారు. అంటే మన భారతదేశంలో ఎటువంటి టెస్టులు చేయరనమాట. సో ఈ యొక్క గైడెన్స్ డాక్యుమెంట్ ఎవరు ఇచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో ఈ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క జెనెటికల్ జెనెటికల్ మ్యానిపులేషన్ అంటే జెనెటికల్ యొక్క మార్పు చేస్తారనమాట. దానికి సంబంధించి ఒక కమిటీని, తర్వాత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంబంధించి సిడిఎస్ఓ యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేశారనమాట. అంటే దీని ప్రకారం ఏంటంటే కోవిడ్-19 సంబంధించినటువంటి ఏ వ్యాక్సిన్ అయినా కావచ్చు, డ్రగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా ఎక్కువగా అనేవి టెస్టింగ్లు పోకుండా డైరెక్ట్గా ఆ ఇంటర్నేషనల్లో ఏదైనా సరే ఆ దేశంలో ఆల్రెడీ టెస్టులు జరిగి ఉంటాయి కాబట్టి ఆ టెస్టుల యొక్క రిపోర్ట్ ఆధారితంగానే మన దేశంలో కూడా ఆ యొక్క రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ యొక్క మందు అనేది అందరికీ అందుబాటులో వచ్చే విధంగా తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు మార్పులు తీసుకొచ్చారనమాట. సో గైడెన్స్ డాక్యుమెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క కన్సిడరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏది యొక్క మందు అనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అందరికీ ఆమోదయోగ్యం చేయాలంటే ఇంతకుముందు ఏవైతే కన్సిడరేషన్స్ ఉన్నాయో ఆ యొక్క పేపర్ సబ్మిషన్ సంబంధించి ఆ యొక్క ఏవైతే ఈ యొక్క రిపోర్ట్లకు సంబంధించిన అన్ని వేటిని ఇవ్వాలన్నమాట. సో ఇండివిజువల్ అప్లికేషన్ కూడా ఆ యొక్క ఏవైతే ఆ యొక్క మందుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కావచ్చు, క్వాలిటీ, డేటా జనరేటెడ్ అనే అంశాలన్నీ కూడా ఆ పైన చెప్పిన రిపోర్ట్లో ఉన్న పేపర్ల ఆధారితంగా మనం చేసుకోవచ్చు అనమాట.
సో దాని ప్రకారం ఈ యొక్క కండక్ట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఆ యొక్క స్టడీని మనం నమ్ముతాం. ఆ స్టడీ ప్రకారం ఏదైతే మనకు ఆ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మనం నమ్ముతాం అనమాట. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆ రిపోర్ట్ మనం తీసుకునేవాళ్ళం, దాని తగ్గట్టు ఆ రిపోర్ట్ తగ్గట్టు ఈ యొక్క మందు అనేది ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేది కూడా మనం కూడా క్లినికల్ ట్రయల్స్లోకి వెళ్ళేవాళ్ళం, జంతువుల మీద మనుషుల మీద ప్రయోగాలు చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా పక్కన పడేశారన్నమాట. ఆ యొక్క ట్రయల్స్ అనే విధానాన్ని, ఈ యొక్క ఇండియా స్పెసిఫిక్ టెస్ట్ అండ్ ట్రయల్స్ అనేవి అన్నింటినీ పక్కన పడేశారనమాట. సో దీనివల్ల ఏమైందంటే ఈ యొక్క ప్యారలల్ అప్లికేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ దేశాల్లో ఆమోదయోగ్యమైనటువంటి అప్లికేషన్ని ఈ సిడిఎస్సిఓ అనేవాళ్ళు కన్సిడరేషన్ కింద ఈ యొక్క పీసీటీ స్టడీస్ కింద దాన్ని తీసుకుంటారనమాట. వాళ్ళ యొక్క ఏదైతే రెగ్యులర్ స్టడీస్ కింద వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్స్ని తీసుకుంటారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క డేటా అనేది పూర్తిగా ఇండియాలో జనరేట్ చేసేటువంటి డేటా అనేది దానికి ఎగ్జామినేషన్ ఏమి ఉండదు కాబట్టి ఆ డేటా అనేది అవైలబుల్లో లేకుండా పోతుంది అనమాట. సో ఇక్కడ సైంటిఫిక్ రేషనల్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క లెవెల్ ఆఫ్ కంప్లీట్నెస్ ఆఫ్ డేటా అనేది హ్యూమన్ ట్రయల్స్ మీద సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ యొక్క సాటిస్ఫాక్టరీ అంటే మన యొక్క ఆశాజనకంగా అయితే ఉండదు. ఎందుకని మన భారతదేశంలో ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఆ దేశానికి మన దేశానికి యొక్క రేషియల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ జాతి వేరు, మన జాతి, వాళ్ళ పుట్టుక వేరు, వాళ్ళ యొక్క జీవన విధానం వేరు, వాళ్ళ యొక్క జెనెటికల్ అంటే జెనెటికల్ మాడిఫికేషన్ అనేది వేరు, మన యొక్క జెనెటికల్ మాడిఫికేషన్ వేరు. సో దీని ప్రకారం ఏంటంటే ఈ కొన్ని మందులు ఆ దేశంలో నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క హోమోసిపియన్స్ కాకుండా ఈ యొక్క కొన్ని కొత్త జెనెటికల్ అనే వాళ్ళు సౌత్ అమెరికా లాంటి ఏరియాలో ఉన్నారు, వాళ్ళ పెయిన్ అసలు తట్టుకోలేరని, అది ఒక కొత్త జెనెటిక్ అని మనం చెప్పాం కదా. సో అలాంటి జెనెటిక్కి ఆ మందు పడింది అనుకోండి, మనకి పడాలని రూల్ ఏం లేదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పూర్తిగా ఈ అంశం అనేది కొంతవరకు మనకు నిరాశను కలిగించే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మ్యూటేషన్ అంటే మనం ఏదైనా చూసుకుంటే ఇది ఎవరి కింద పనిచేస్తుంది అంటే డీబీటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఏం చేస్తుందంటే సేఫ్టీ రిలేటెడ్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్తుంది అనమాట. హజార్డియస్ మైక్రో ఆర్గానిజమ్స్, జీఏ ఆర్గానిజమ్స్, నెక్స్ట్ సెల్ అండ్ ప్రొడక్టివ్ థియరీ ఆఫ్ ఇవన్నీ చూస్తుంది అనమాట. సో దీంట్లో ఇంకా ఏం భాగాలు ఉంటాయంటే డీబీటీ అంటే ఈ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు ఉంటారంటే దీనికి సంబంధించి డీబీటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఐసీఎంఆర్, తర్వాత ఐసీఏఆర్, సిఎస్ఐఆర్ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఇండివిజువల్ కెపాసిటీ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గైడ్లైన్స్ మాన్యువల్స్ ప్రకారం ఈ యొక్క జెనెటికల్ మ్యుటేషన్ కావచ్చు, జీఈ అనమాట, జీఈ ఆర్గనైజమ్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రభావవంతంగా తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆన్గోయింగ్ రీసెర్చ్ అంతా కూడా ఏమవుతుంది అంటే చాలా వరకు ప్రమాదకరమైనటువంటిది. ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ప్రకారం ఈ జీఏ యొక్క ప్రకారం మనం చూసుకుంటే చాలా వరకు ఇది అనేది ప్రభావవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. ఎందుకని మన ఇండియాలో సరైనటువంటి టెస్టులు లేకుండా మనం డైరెక్ట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ యొక్క ఆర్సీజీఎం ప్రకారం మనం గినా చూస్తే ఏవైనా కానీ ఈ యొక్క బయట దేశాల్లో టెస్ట్ ప్రూవ్ అయిన అంశాలు అనేవి కూడా వాటిని ప్రొహిబిషన్ అంటే మామూలుగా అయితే మన భారతదేశంలో ప్రొహిబిట్ చేస్తారు, కానీ ఇలాంటి కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వాటిని ఈజీగా యాక్సెస్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క ఏదైతే డాక్టర్ అనేది తీసుకొస్తారనమాట. నెక్స్ట్ 200 ప్రపోజల్స్ ఫ్రమ్ చైనా వెయిట్ ఫర్ సెక్యూరిటీ క్లియరెన్స్ బై ఎంహెచ్ఏ. అంటే ఇప్పుడు చైనా అనేది మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి 200 ప్రపోజల్స్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఆ 200 ప్రపోజల్స్ కూడా ఎంహెచ్ఏ యొక్క ఆమోద ముద్ర కావాలా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే వాళ్ళ యొక్క ఆమోద ముద్ర అవసరం అనమాట. అంటే ఇంతకుముందు యొక్క ఎఫ్డీఐ కింద పెట్టుబడులు పెట్టాలంటే చాలా వరకు ఈజీగా ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో మన భారతదేశం అనేది ఈ కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి, చైనాతో స్టాండ్ ఆఫ్ అయిన దగ్గర నుంచి దీనికి సంబంధించి చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అనేవి, పరిమితులు అనేవి ఏర్పాటు చేసిందనమాట. సో ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఏదైనా కానీ ఒక కంట్రీ అనేది వేరే దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కంట్రీ మెంబర్ అనేవాడు పక్క దేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే వాళ్ళు ఎక్కువ కాలం అంటే లాస్టింగ్ ఇంట్రెస్ట్ అనమాట, బాగా వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఎక్కువ పెద్ద ప్రయోజనాలు ఉద్దేశించి వాళ్ళు పెడతారనమాట. సో ఇక మనకు డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఏదైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక ఏది మన భారతదేశాన్ని సెక్యూరిటీ అంటే కాపాడుకోవడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళ యొక్క ఏదైతే దాడుల నుంచి కావచ్చు, లేకపోతే వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడం ఉండడం కోసం కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో మనం జాగ్రత్తగా ఉంటాం అనమాట దీంట్లో. సో ఈ యొక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది మన భారతదేశంలో ఎలా ఉంది అంటే దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్లీగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా ఒక కంపెనీ పెట్టరు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో మాత్రమే ఈ యొక్క పెట్టుబడి పెట్టడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఎఫ్డీఐ కెన్ బి మేడ్ త్రూ 2 routes. అంటే ఇప్పుడు ఎఫ్డీఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని 2 దారుల ద్వారా ఈ యొక్క పెట్టుబడులు పెట్టవచ్చు అనమాట. ఆటోమేటిక్ రూట్, నెక్స్ట్ గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అనమాట. ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటంటే ఈ యొక్క ఎఫ్డీఐలో మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు, దీంట్లో ఎవరి పరిమితులు కానీ అవసరం లేదనమాట. సో దీంతో పాటు వాళ్ళకి ఎటువంటి యొక్క సీకింగ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ కానీ ప్రేయర్ ఏవైతే ఉన్న ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అంశాలు అనేవి ఏవి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి కంపెనీ అనేది ఒక 30 రోజుల లోపు ఆర్బీఐకి పలానా చోట నుంచి, పలానా కంట్రీలో నుంచి, పలానా
వ్యక్తి దగ్గర నుంచి ఇంత పెట్టుబడి వచ్చిందని ఒక 30 రోజుల లోపు వాళ్ళ ఒక అంశాన్ని వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట. కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేవి ఉండాలన్నమాట. ఏవేవి రకాలంటే ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి, డిఫెన్స్కి సంబంధించినటువంటి, హెల్త్కి సంబంధించినటువంటి, తర్వాత ఈ యొక్క ట్రేడింగ్కి సంబంధించినటువంటి, ఇండస్ట్రియలైజేషన్, బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క సెక్యూరిటీతో లింక్ అయి ఉంటాయి. కాబట్టి వీటిలో ఏమైనా సరే ఈ యొక్క పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఒప్పందం కావాలి. కానీ మనం రీసెంట్గా మన యొక్క అంటే ఇప్పుడు మనకు 3 రకాలైనటువంటి కేటగిరీస్లో మనం ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూడొచ్చు అనమాట. కేటగిరీ 1 అంటే ఏంటంటే ఈ యొక్క 100% ఎఫ్డీఐ అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొచ్చు అనమాట. ఇక్కడ కేటగిరీ 1 కింద 100% అనేది ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం పర్మిట్ చేయొచ్చు అనమాట, అండర్ ద ఆటోమేటిక్ రూట్ ప్రకారం. తర్వాత కేటగిరీ 2 ఏంటి అంటే ఈ యొక్క 100% అనేది ఎఫ్డీఐ అనేది ఒప్పుకోవచ్చు. ఎట్లాగా గవర్నమెంట్కి యొక్క దగ్గర నుంచి రూట్ ప్రకారం, అంటే గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ పొంది. తర్వాత ఏంటంటే కేటగిరీ 3 ఏంటి అంటే ఇక్కడ ఏమైనా కానీ కొంత లిమిటెడ్గా, అంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా పెట్టాలన్నా కొంత లిమిట్ ఉంటుంది, లేదా ప్రభుత్వం ద్వారా యొక్క పర్మిషన్ తీసుకోవాలని పెట్టాలన్నా, ఆ రూట్ ద్వారా పెట్టాలన్నా కానీ కొంత మొత్తంలోనే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకని మన భారతదేశం యొక్క సెక్యూరిటీని, ఇంట్రెస్ట్ని కాపాడటం కోసం. సో రీసెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఏంటి అంటే చైనాకు సంబంధించినటువంటి యొక్క ఓవర్టేక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆపర్చునిస్టిక్గా వ్యవహరిస్తున్నాయి, అంటే అవకాశవాదంగా వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. దానికి సంబంధించి మన భారతదేశం ఏం చేసిందంటే భారతదేశంతో ఏవైతే బౌండరీస్ పంచుకుంటాయో ఆ దేశాలన్నీ కూడా పెట్టుబడి పెట్టాలి అంటే ఖచ్చితంగా ముందుగా భారతదేశం యొక్క అనుమతి అనేది అవసరం అనమాట. ఆ క్లియరెన్స్ అనేది సెంటర్ దగ్గర నుంచి ఆ క్లియరెన్స్ అనేది రిక్వైర్ అని చెప్పారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క డైరెక్ట్గా ఈ యొక్క చైనా దగ్గర నుంచి పెట్టుబడులు అనేవి బ్లాక్ చేశారనమాట పూర్తిగా. With this change, ownership of the investment will also have to be క్లియర్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఓనర్షిప్ అనేది కూడా ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్లోనే, అంటే వాళ్ళ యొక్క అధికారం కావచ్చు, లేకపోతే పూర్తి యొక్క హక్కు అనేది ఆ యొక్క సొంతం, అంటే ఆ యొక్క ఓనర్షిప్ హక్కు అనేది పూర్తిగా యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఎంహెచ్ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ క్లియరెన్స్ పాలసీ ప్రకారం ఏంటి అంటే దీని ప్రకారం ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇక పొటెన్షియల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం కాపాడటం, అదేనండి పొటెన్షియల్ థ్రెట్స్ ఇవన్నీ కాపాడటం ఎంహెచ్ఏ వాళ్ళు. సో దీని ప్రకారం ఏంటంటే మన జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం చూస్తే ఇంతకుముందు ఏంటి అంటే ఎక్కువగా కాంప్లికేషన్ అనేది ఉండేది కాదన్నమాట. డైరెక్ట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి పబ్లిక్ ఫైనాన్స్ అనేది యాక్సెప్ట్గా ఉండేది. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క కొన్ని వాటికి మాత్రమే మినిస్టర్లు కావచ్చు, డిపార్ట్మెంట్ల యొక్క అప్రూవల్ అనేది అవసరం అనమాట. సో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ యొక్క ప్రొక్యూర్మెంట్కి సంబంధించి గూడ్ సర్వీస్ ఇష్యూడ్ అనేది పూర్తిగా ఈ యొక్క జిఎఫ్ఆర్ఆర్లే, అంటే జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారమే ఉండేదన్నమాట. కానీ దీంట్లో మార్పులు తీసుకొచ్చిన దాని ప్రకారం ఏంటంటే పూర్తిగా ఆంక్షలు అనేవి ఏర్పడడం జరిగిందనమాట. ఈ బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో ఏ కంట్రీలో ఉంటున్నారో కంట్రీని బట్టి ఈ యొక్క మార్పులు అనేది ఉందన్నమాట ఈ యొక్క ఆంక్షలు. రీజన్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, దీనికి కారణం ఏంటి? నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కంట్రీ అనేది ఇలాంటి చర్యలు తీసుకుందన్నమాట. సో వీళ్ళు చేసే ప్రతి చర్య కూడా మన భారతదేశం యొక్క రక్షణను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్తున్నాను అనమాట. సో ఇంతటితో ఈ యొక్క పూర్తిగా హిందూ న్యూస్ అనాలిసిస్ అయిపోయిందండి. ఈరోజు మన లాస్ట్ సెషన్ అయినటువంటి క్వశ్చన్ డిస్కషన్లోకి వస్తే, ఇస్తాన్బుల్ కన్వెన్షన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు డిప్లొమాటిక్ రిలేషన్స్ కాదు. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ హెల్త్ అండ్ కాదు, హ్యూమన్ హెల్త్ సంబంధించింది కాదు. ప్రివెంటింగ్ అండ్ కంబాటింగ్ వైలెన్స్ అగైన్స్ట్ ద ఉమెన్, ఎస్ ఇది కరెక్ట్. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. Next, consider the following statements about a National Consumer Dispute Redressal Commission (NCDRC) established as per the provision of Consumer Protection Act 2019 ప్రకారం ఏర్పడిన చట్టంలో ఇట్ ఈస్ ఏ ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ అపిలేట్ జ్యుడిక్షన్. ఇందాక మనం చెప్పుకున్న ఒరిజినల్ అపిలేట్ రెండు ఉంటాయి. ఇట్స్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. రీఎలిజిబుల్కి అపాయింట్మెంట్ లేదని చెప్పలేదు, రీఎలిజిబుల్ అవ్వచ్చు అని చెప్పేది తప్పు. ఏ పర్సన్ అగ్రివేవ్డ్ by an order made by the commission may appeal in any of the high courts in India. హైకోర్టులు కాదండి, మనం ఆల్రెడీ చెప్పాం సుప్రీం కోర్ట్ అని. అందుకే దీని యొక్క డిఆర్సీని మనం క్వాజీ జ్యుడిషియల్ అని చెప్పామని కూడా చెప్పాం. సో ఇది హైకోర్టు కాదు, సుప్రీం కోర్టు ఉంటుంది ఇక్కడ, హైకోర్టు కాదు సుప్రీం కోర్టు. సో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఆవిడ ఏమడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడు, కాబట్టి 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. So next, consider the following statement with reference to review committee on genetic mutilation (RCGM) recently seen in news. The committee reviews all the ongoing research projects involving hazardous microorganisms, GE organizations or cells and productive. అంతే కదా, కమిటీ అనేది అన్నీ చెప్పాం. ఏ మైక్రో ఆర్గానిజమ్స్, జిఎస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు చూస్తూ ఉంటారని చెప్పాం. ఇది కరెక్టే. ఇక్కడ ఏమడిగాడు వాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో నెక్స్ట్ మనం ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కాదండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఏదైతే ఉందో డీబీటీ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. సో వాడు ఏమడిగాడు, కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.